Good afternoon, one and all. Honorable dignitaries arrived here. My name is Balasri Vallika. I am pursuing pharmacy, B Pharmacy second year, and I am from Max College of Pharmacy. Today and yesterday, I am attending this impact event from yesterday. I didn't expect even to be here, but unexpectedly I attended this event, so thought-provoking and much inspirational. Finally, this impact has a great impact on my career. That was the finally I stayed this. Much inspiring lecture sessions by great personalities, and V.V. Lakshminarayana sir, so great to see them and also listen their lectures, and mainly thankful to Gampa Nageshwara sir and also promoting us through WhatsApp groups. That is the main thing. And also I learned a lot within 2 days, and also spiritually sessions by Swami Bodhanananda Swamiji. That was very grateful. And yesterday Endamuri sir, such a thought-provoking sessions, and V.V. Pattabhiram sir, and also much inspiring. Thank you, thanks a lot. And I'm very thankful to Impact and my duty to the society committee members and especially Lakshya group of colleges. Thank you. Wow, very good. నేను చాలాసార్లు సైడ్ వెళ్తూ ఉంటే చాలా ప్రోగ్రామ్స్ ఇదే భక్తరామ కళాక్షేత్రం జరుగుతూ ఉండేవి. ఏంటో ఎవరో వచ్చి వెళ్తున్నారు, ఏదో కలెక్టర్ వస్తున్నారు ఏంటో అనుకున్నాను. ఇక్కడికి ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చాను. మా కాలేజ్లో జరిగాయి కానీ ఇంత క్లారిటీగా జరగలేదు. నా పేరు సునీత, నేను కిడ్స్ కాలేజ్. నేను ఎప్పుడు ఇక్కడికి వస్తాను ఊహించుకోలేదు. నేను ఏదో ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫై అయితే నాకు కోచింగ్ ఇస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పంపిస్తే ఇక్కడికి వచ్చాను. ఒక 1 రూపీ కూడా నేను పే చేయలేదు. నిన్న జరిగిన క్లాస్లో నేను అటెండ్ అయ్యాను. సార్ చెప్పారు వెళ్ళేటప్పుడు నాకు ఒక మెసేజ్ చేయండి చాలు, ఐ విల్ రీచ్ ఇన్ మై హోమ్ అని. నేను వెళ్ళి చేశాను. నేను రిప్లై వస్తుంది అనుకోలేదు, సార్ రిప్లై ఇచ్చారు. ఇలాంటి క్లాసెస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్పారు ఏసో సంబంధం లేదు మనకు క్లాసెస్ వినడానికి అనేసి. ఇది మాత్రం నిజం. మాది వెరీ అండ్ అందరూ వినాలి ఇలాంటి క్లాసెస్. నాకు చాలా చాలా బాగా అనిపించింది ఈ క్లాస్ అని. నేను మా హాస్టల్కి వెళ్ళి అందరికీ చెప్పాను, మాకు రావాలి ఉంది కానీ మా అక్కడ మనీ లేక రావట్లేదు అని చెప్పారు. థ్యాంక్ యూ వండర్ఫుల్ షేరింగ్. Hello, good afternoon. My name is Sriratha. I am studying BTech second year in Lakshya College. I am from Vivipalam. ఇక్కడికి వచ్చే ముందు నేను అలానే ఫీల్ అయ్యాను. ఏముంటుంది వెళ్ళిన తర్వాత వాళ్ళు మోటివేట్ చేస్తారు, వింటాం, ఒక 2-3 డేస్ గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం అంతే. ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ అనుకునేటట్టు ఇక్కడ వరకే గుర్తుంటుంది, ఇంటి దాకా గుర్తుంటుంది, తర్వాత వదిలేస్తాం. కానీ అది ఆచరణలో పెట్టి అది సక్సెస్ అయ్యి వాళ్ళ ముందు వచ్చి సార్ మళ్ళీ నేను ఇలా ఉన్నాను, ఒకప్పుడు మీరు చెప్పిన మాటలు ప్రేరణ తీసుకొని ఈ స్టేజ్కి వచ్చానని అనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం అసలు మర్చిపోలేము. నాకు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి ఒకటైతే బాగా అర్థమైంది, దేవుడు మనల్ని భూమి మీదకి ఎలాగోలా బతికేసిరా అని పంపలేదు, ఏదో ఒకటి సాధించిరా అలానే పంపించాడు. నిన్న సార్ చెప్పినట్టు, లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టు, ఏమి జీవం లేని సముద్ర కెరటాలే అంతగా ఎగసిపడుతుంటే జీవం ఉన్న నువ్వు ఏం సాధించలేవా? అవును, అది కరెక్ట్. మనలో జీవం ఉండి కూడా మనం ఏం చేయకుండా ఇలా కూర్చుంటే మనల్ని సృష్టించిన దేవుడు కూడా మనల్ని చూసి సిగ్గుపడతారు. వీళ్ళనా ఇందుగా పంపించింది నేను వీళ్ళని భూమి మీదకి అనేసి. ఎప్పుడూ మనం సక్సెస్ గురించి ఏదో ఒక కష్టం వస్తుందని తలుపులు మూసేసి కూర్చుంటే, కష్టం ఏదో ఒకటి మనకు కష్టం వస్తుందని తలుపులు మూసేసుకొని కూర్చుంటే గెలుపు ఆ తలుపు తట్టినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కష్టాలతో పాటు సుఖాలు ఒకటి తర్వాత ఒకటి ప్లస్ అండ్ మైనస్ లాగా వస్తూనే ఉంటాయి. ఒకసారి ప్లస్ కష్టం వచ్చిందంటే తర్వాత దాని వెనకాల మన కోసం సుఖం ఎదురు చూస్తుంది అనేసి. జీవితంలో నువ్వు అందరూ చూసి నేను అసహ్యపడుతున్నారంటే నువ్వు త్వరలో సక్సెస్ కాబోతున్నావని. ప్రతి ఒక్కరూ నిన్ను చూసి నువ్వు అది చెయ్యొద్దు అని, నువ్వు ఏదన్నా చేయాలని చూస్తుంటే నేను చెయ్యొద్దు అని ఆపుతున్నారంటే నువ్వెక్కడ ఎదిగిపోతావు అనేసి, కానీ నువ్వు దాంట్లో తప్పుంది కాదు అని. ఏదైనా చేసే ముందు ఎదుటివారు మన గురించి ఏమనుకుంటారో, మనం ఇది పని చేస్తే అది సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు మన ఎలా చూస్తారో అనేది మాత్రం ఫస్ట్ పక్కన పెట్టేసి మనం చేద్దాం. చేసిన తర్వాత బాస్ మీరు వెళ్ళకండి ఒక నిమిషం. ఓకే అమ్మా, విష్ యు ఆల్ ది బెస్ట్. దిస్ హ్యాపీ. థాంక్యూ సార్.
today I didn't attend the impact sessions, but previously I used to watch the impact sessions. I came to know that impact is since from 20 years, and sir is doing a good service and good, really it's a good program. And what I learned from the impact's motto is that and should not work and you don't be an employee. Think your own imaginations or something and create your jobs to the people. Okay, boss. All the best. Okay, thank you, sir. Next, only 5 words, 10 words. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. చూపించు, ఫ్రూట్స్ చూపించు. జంపా. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. నేను ఇక్కడ రావడానికి ఫస్ట్ కారణం మా మమ్మీ డాడీ, తర్వాత గంపా సార్. వాట్సాప్లో నాకు లైఫ్లో త్వరగా సెటిల్ కావాలని ఉంది. 8th క్లాస్ నుంచే ఏం చేయాలని ఆలోచిస్తున్నా. తర్వాత ఇప్పుడు డిప్లొమా ఇన్ త్రిబుల్ ఇన్ అక్షర పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ కోదాడ్. సో నేను యూట్యూబ్లో నెట్లో రోజు సెర్చ్ చేస్తూ ఉంటే ఒకరోజు ఇంపాక్ట్ ఇన్ ఖమ్మం ఇన్ 2014 అనేది నాకు ఒక మెసేజ్ చూశాను. దాన్ని యూట్యూబ్లో కొడితే ఫస్ట్ గంపా సార్ వీడియో చూశాను. అప్పటి నుంచి నేను ఇక్కడ 2006 ఇంపాక్ట్ ఖమ్మంలో రావడానికి మెయిన్ కారణం గంపా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత వాట్సాప్లో గంపా సార్ని రోజు కాంటాక్ట్ అవుతున్నా సార్. ఇప్పుడు నల్గొండ ఖమ్మంలో దగ్గరలో ఎక్కడైనా ఇంపాక్ట్ జరుగుతుందా సార్ అని. సార్ నాకు ఎవ్రీడే మెసేజ్ చేస్తూ ఉన్నారు. నీకేమైనా ప్రాబ్లం ఉందా నాతో షేర్ చేసుకో, నీకేమైనా పర్సనల్ విషయాలు ఏమైనా నాతో షేర్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎవరైనా యూత్ సూసైడ్ చేసుకోవాలంటే దయచేసి మీరు సూసైడ్ చేసుకోండి, ఫస్ట్ గంపా సార్కి కాల్ చేయండి. మీకు ఆలోచన రాగానే ఫస్ట్ గంపా సార్కి కాల్ చేయండి. నేను కూడా ఫస్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. గంపా సార్ ఈ వీడియోస్ నెట్లో అన్నీ చదివాను, చూశాను. తర్వాత ఎండమూరినాథ్ సార్ వీడియోస్ చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా లైఫ్లో ఎప్పుడు సూసైడ్ చేసుకునే ఆలోచన వస్తే మానుకోండి, గంపా సార్కి కాల్ చేయండి. తర్వాత ఏమైనా ఉంటే డిసిషన్ తీసుకోండి. Good afternoon to one and all. I am here to speak 2 words about a impact program. So impact program is one of the best program to change the human behavior. So I learned about handwriting program yesterday with Mallikarjuna Rao sir. So I especially thanks to Mallikarjuna sir. I especially thanks to my HM sir, because of he only inspired me to attend this program. So first of all, when I reached here, I reached the Gampa sir. So impact program inspired me very much how to behave in our society. So impact program inspired me how to respect our elders and our mother, etc. So this programs is one of the most important one which change or in turn the human behavior. Wonderful, boss. Nice. Extraordinary.